మేడారం జాతరలో కన్నెపల్లి గ్రామం చాలా ముఖ్యమైన ప్రదేశం. మేడారం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ కన్నెపల్లి గ్రామం. ఈ గ్రామంలోనే సారలమ్మ తల్లి పుట్టింది. మేడారం జాతర మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు వేలాది మంది ఈ కన్నెపల్లి వద్ద ఉన్న సారలమ్మ తల్లి, పగిడిద్దరాజులు, గోవిందరాజుల్ని మేడారం గద్దెలకు తీసుకురావడంతో మేడారం జాతర మొదలవుతుంది. మేడారం జాతరలో ముఖ్య ఘట్టం ఈ రోజునే మొదలవుతుంది. కాకా వంశస్థులు కన్నెపల్లిలో ఉన్నటువంటి సారలమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తారు. ఈ చెట్టు పేరే బండార చెట్టు. చాలా సంవత్సరాల నుంచి అమ్మవారి ఎదురుగా ఈ చెట్టు ఉంది. ఇక్కడ కనిపిస్తున్న కుండల్ని అడేరాలు అని అంటారు. సారలమ్మ తల్లికి సంబంధించిన వస్తువుల్ని ఈ అడేరాల కుండల్లో భద్రపరచడం జరుగుతుంది. పూర్వం ఈ కుండల్లోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించేవారు. సంతానం కలగక బాధపడేవారు జాతర సమయంలో ఈ సారలమ్మ తల్లి గుడికి వచ్చి తడి బట్టలతో అమ్మవారి ఎదురుగా పొర్లు దండాలు పెడతారు. అదే సమయంలో కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని తీసుకువెళ్లే పూజారులు వారి మీద నుంచి దాటడంతో సంతానం కలుగుతుందని నమ్మకం. మీరు మేడారం వెళ్తే తప్పకుండా ఈ కన్నెపల్లి గ్రామంలో ఉన్న సారలమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.